నీకా? నీకెందుకు నేను తీసుకొస్తా? నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను పెంచలేదు, నన్ను పోషించలేదు. నువ్వు మా నాన్న అని చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది. మా అమ్మ మాత్రమే నన్ను పెంచింది, పోషించింది. ఉదయం నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది, మధ్యాహ్నం నాకు లంచ్ ప్రిపేర్ చేసింది, క్యారేజీ కట్టింది, నాకు 2 పూట్ల స్నానం చేసింది, నాకు 3 పూట్ల భోజనం పెట్టింది. సాయంత్రం అయితే నాకు హోంవర్క్ చేసి హెల్ప్ చేసి పెట్టింది. రాత్రి పడుకునేంత వరకు నా పక్కనే ఉండి నన్ను పెంచి పోషించింది మా అమ్మే. నీకెందుకు తీసుకురావాలా అన్నా? నువ్వు నన్ను పెంచావా, పోషించావా అని అనగానే ఈ తండ్రికి ఏం చేయాలో అర్థం కాల. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అప్పుడు వెంటనే తల్లి ఏం చేసింది తెలుసా? ఈ బిడ్డని లాగిపిడి చెంపల మీద ఒక్క దెబ్బేసింది. ఈ పాప అంటది, అమ్మా ఏంటి అనుకుంటావు? మరి నేను కొట్టాలా, చంపాలా? ఏమైందమ్మా? ఏమైందంటావేంటి? నాకు చీర తెచ్చావు, నాకు నగలు తెచ్చావు, నాకు అన్ని తెచ్చావు, కానీ నేను నిన్ను 9 మాసాలు మోసిన మాట నిజమే, కానీ ఆ మోసి కనిన తర్వాత నువ్వు చదువుకున్నావు కదా, ఆ చదువుకి ఫీజు కట్టింది ఎవరో తెలుసా? ఎవరు? మీ నాన్నే. మనం తింటానికి 3 పూట్ల మీ నాన్న చాలని కడుపుతో పచ్చడి మెతుకులు తిన్నాడు తెలుసా నీకు? మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని మీ నాన్న ఏం చేసాడు తెలుసా? రెయ్యం మగుళ్ళు రిక్షాలు ఎక్కేవాడు, ఆటో తోలేవాడు, మూటలు మోసేవాడు. నువ్వు ఇంట్లో భోజనం చేయాలి అని అంటే మీ నాన్న రోడ్డు మీద పస్తుండేవాడు. నీకు కనపడడేమో మీ నాన్న, కానీ ఈ ఇంటి రెంట్ కట్టేది మీ నాన్నే, ఈ ఇంట్లో బియ్యం వేసేది మీ నాన్నే, ఈ ఇంట్లో భోజన సరుకులన్నీ కూడా సమకూర్చేది మీ నాన్నే. అలాంటి మీ నాన్నను వద్దనుకుంటున్నావా? నిన్ను పెంచి పోషించింది నేను అనుకుంటున్నావేమో, కాదు, మీ నాన్నే. అవునా? ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఈరోజు మనం తినగలుగుతున్నామంటే మన ఇంట్లో మన నాన్న కష్టపడకోకుండా మనం తింటున్నామా? ఈరోజు మనం ఆరోగ్యకరంగా మంచి బట్టలతో సరదాగా ఆట పాటలతో ఉంటున్నామనంటే ఆడి అలిసిపోయిన తర్వాత ఇంట్లో భోజనం ఎవరు పెడతారు? అమ్మ పెట్టిద్దేమో, కానీ ఆ భోజనం సంపాదించేది ఎవరు? నాన్నేగా. గమనించండి పిల్లారా, ఎప్పుడైనా మీకు ఏదన్నా కావాలని అడిగితే తీసుకొచ్చేది నాన్నేగా. అవునా? మిమ్మల్ని చదివించేది నాన్నే కదా, మిమ్మల్ని పోషించేది నాన్నే కదా, మీకు తిండి పెట్టేది నాన్నే కదా. ఎప్పుడైనా ఆలోచించావా? ఇంత చేసిన నా నాన్నకి నేను ఏమైనా ఇచ్చానా? ఇంత చేసిన నా తండ్రికి నేను ఏమైనా ఇచ్చానా? ఒక నిజమైన తండ్రి నీ దగ్గర నుంచి ఆస్తిపాస్తులు కోరుకోడు, డబ్బు ధనధాన్యాలు కోరుకోడు. మరి ఏం కోరుకుంటాడు? నువ్వు సంతోషంగా ఉంటే నీ తండ్రి అదే చాలనుకుంటాడు. అవునా? అవునా? గమనించండి పిల్లరా, తండ్రిని నిర్లక్ష్యం చేసిన కొడుకు ఏ ఒక్కడు కూడా బాగుపడడు. తల్లిని పక్కన పెట్టిన వాడు ఏ ఒక్కడు కూడా బాగుపడడు.